ఎందుకంటే ప్రజ్ఞానం మిగిలిన వారు ప్రాకృతికమైనటువంటి ప్రజ్ఞను అంటే నేచర్ ఫోర్స్ని కంట్రోల్ చేసేటువంటి సైంటిస్టులు 1,000,000 మంది రావచ్చుగాక, టెక్నాలజీని కనిపెట్టేటువంటి ఇన్వెన్షన్స్లు వేలాది కోట్ల మంది రావచ్చుగాక, వైద్యాన్ని ఇచ్చేటువంటి అనేక ప్రక్రియలు కొన్ని కోట్ల మందిలు సంఖ్యలో పుట్టుగాక, కానీ ఆధ్యాత్మిక విద్యను చెప్పేటువంటి స్థానం ఒక్క భారతదేశం మాత్రమే. ఎవరికైనా ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఫారిన్ వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది కుంభమేళాలో మనం చూస్తుంటాం. ఫారిన్ వాళ్ళందరూ కూడా నిత్య నూతనంగా వయస్సులో ఉన్నటువంటి యవనంలో ఉన్న వాళ్ళందరూ కూడా సన్యాసాన్ని తీసుకుని వస్తున్నారు. కారణం ఏమిటి అంటే దానికి కారణం మనం చెప్పలేము, కానీ ఎక్కడో వారికి జరిగినటువంటి ఒక చిన్నపాటి పరామర్శ దీనికి కారణం. చూడకూడనిది చూడటం కానీ, కలగకూడనటువంటి భావన కలగటం కానీ వైరాగ్యానికి కారణమవుతుంది. కాబట్టి వాళ్ళ జీవితంలో ఏదో చూసేసి కావలసింది ఇంకా ఏదో వాళ్ళకి అసంతృప్తిగా ఉన్నది, కానీ ఎక్కడ వెతికినా దొరకటం లేదు. మరి ఎక్కడ వెతికితే దొరుకుతుంది అనేటప్పటికీ వారికి పురాణ గ్రంథాలనన్నీ అక్కడి నుంచి ఆత్మపరామర్శ ద్వారా గ్రంథ పరిశీలన ప్రారంభం చేస్తే అది చిట్ట చివరికి తీసేటువంటి దారి సన్యాసం వైపే ఉంటుంది. కాకపోతే దీనివల్ల ఒక మహాప్రమాదం ఉన్నది. సరైనటువంటి గురువు వ్యవహారం లేకుండా ఇటువంటి దీక్షల్ని లోకంలో మనము ఆమోదిస్తే సమస్యలు సనాతన ధర్మం కూడా ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి ఉన్నది. కనుక గురు శుశ్రూషయ విద్య, ఏదైనా సరే గురువుల యొక్క ఆమోద సహకారము చేత, కొంతకాలం వారి యొక్క సాహచర్యము చేత సుప్రసిద్ధమైనటువంటి దీక్షగానే ఒకసారి తీసుకుని ఊరి మీద వెళ్ళిపోతూ మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించటం అనేటువంటిది సబబు కాదు.